హాయ్ ఎవ్రీవన్, చాలా రోజులైపోయింది వ్లాగ్స్ ఏం పోస్ట్ చేయక. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను జూలై 4th రికార్డ్ చేశాను. జూలై 4th వచ్చేసి అమెరికా వాళ్ళకి ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు అనమాట. సో అందుకనే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మేమందరము ఫైర్ వర్క్స్ చూద్దామని వచ్చాము. ఎవ్రీ స్టేట్లో వీళ్ళు ఇండిపెండెన్స్ డే రోజున నైట్ టైంలో ఒక 20 minutes టు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఒక ఫైర్ వర్క్స్ అనేవి జరుగుతాయి. సో అందుకనే మేము ఆ ఈవెంట్ చూద్దామని చెప్పేసి మేము మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి వచ్చాము. అండ్ ఇక్కడ ఒక లైవ్ మ్యూజిక్ కూడా జరుగుతుంది. ఫుల్ క్రౌడ్ ఉంది అక్కడ. అసలు ఆ ఏరియా అంతా కూడా ఆల్మోస్ట్ 9 cross అయ్యింది నైట్. ఇంకా కాసేపట్లో ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి అనగా మేము ఇంకా కొంచెం డౌన్ వెళ్ళిపోయి మేము అక్కడ కూర్చున్నాము. బట్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, మేము ఆ బ్రిడ్జ్ సైడ్ వెళ్ళలేదు. మనకి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆ బ్రిడ్జ్ మీద నుంచి జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ టైం ఒకవేళ వీలుంటే అక్కడికి వెళ్ళి మనం చూద్దాము. ఎక్కడికి వచ్చా చెప్పు, ఎక్కడికి వచ్చా? క్రాకర్స్ చూస్తావా? ఫైర్ వర్క్స్ చూస్తావా? మేమందరం ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నామనే కానీ అసలు కొంచెం కూడా గాలి లేదు. అందరికి కూడా చాలా ఉబ్బగా ఉంది. అసలు అందరం చెమటలతో అయితే తడిచిపోయాము. అసలు ఇక్కడ పార్క్ అంతా కూడా అసలు ఫుల్గా నిండిపోయింది. అందరూ కూడా అసలు ఆల్మోస్ట్ సగం సిటీ అంతా కూడా ఇక్కడే ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ బాబు కూడా ఆడుతున్నాడు మంచిగా. కొంతమంది అక్కడ లైవ్ మ్యూజిక్ని కూడా వింటూ కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేమందరము ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అన్నట్టుగా ఉన్నాము. ఆద్యకి నేను ఒక చిన్న ఫ్యాన్ ఇచ్చేసి కూర్చోపెట్టాను అనమాట. అంత ఉబ్బ ఉంది. మీరు ఎప్పుడైనా లైవ్లో ఫైర్ వర్క్స్ అనేవి కాసేపు అలా చూస్తూ ఉండిపోయారా? ఎప్పుడైనా చూసి ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియోకి. నార్మల్గా దివాళీ సెలబ్రేషన్కే మనం ఇంటి ముందు అలా కొన్ని క్రాకర్స్ని అలా కాలుస్తేనే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అలాంటిది ఇక్కడ ఇంతమందిలో కూడా మనం కూర్చొని కంటిన్యూస్గా అలా స్పార్క్స్ చూస్తూ ఉండడం అంటే అసలు ఇంకా మామూలు విషయం కాదు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను.
విన్నారా అక్కడ అందరి హ్యాపీనెస్. సో నేను అనుకున్న దానికంటే కూడా అసలు అక్కడ లైవ్లో చూసిన దానికైతే అసలు చాలా థ్రిల్ అయ్యాను. టోటల్ అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్ నేను మా ఆర్జే సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది నేను పోస్ట్ చేయబోతున్నాను. కంపల్సరీగా ఆ వీడియోని లైక్ చేయండి, అలానే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. సో మరికొత్త అప్డేట్స్తో కంపల్సరీగా నేను మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మరొక కొత్త వ్లాగ్స్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు నా వీడియోస్ అన్నీ చూస్తూ ఎంకరేజ్ చేయండి నన్ను. అలానే సో కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.